నేను చాలామంది పేషెంట్స్ దగ్గర కానీ వాళ్ళ అటెండెంట్స్ దగ్గర కానీ వింటూ ఉంటాము, మేము అసలు స్మోకింగ్ చేయము, మా ఫ్యామిలీలో అసలు స్మోకింగ్ లేదు, సో నేను స్మోకింగ్ చేయను కదా, అసలు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశమే లేదు అని కూడా వింటామండి. సో ఈ స్మోకింగ్ చేయకపోతే అసలు లంగ్ క్యాన్సర్ రాదు అనేది కరెక్టేనా? అండ్ ఇంకా ఏమి మూఢనమ్మకాలు ఉన్నాయి లంగ్ క్యాన్సర్ గురించి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి ఒక పేషెంట్ 50 year ఫిమేల్ పేషెంట్ ఉన్నారు. ఆవిడ నార్మల్ రొటీన్ లైఫ్ తీసుకున్నారు, హౌస్ వైఫ్, ఫస్ట్ నుంచి కూడా హౌస్ వైఫ్, ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లల్ని పెంచారు, పెద్దవాళ్ళు చేశారు, అంతా జరిగిపోయింది, నార్మల్గానే ఉంది. 50 years టైంలో కాఫ్ పర్సిస్టెంట్గా ఉంది. అరౌండ్ 2 to 3 months వరకు కాఫ్ తగ్గటం లేదు, కొంచెం వెయిట్ లాస్ కూడా అవుతున్నారు. సో అందుకని 3 months తర్వాత ఒకసారి మన దగ్గరికి వచ్చారు. వచ్చి చూసి ఇన్వెస్టిగేట్ చేస్తే మనకు ఫైండ్ అవుట్ అయింది ఏంటంటే లంగ్లో ట్యూమర్ కణితి ఉంది. దాన్ని బయాప్సీ చేస్తే అంటే ముక్క తీసి పంపిస్తే మనకి లంగ్ క్యాన్సర్ అని వచ్చింది. సో ఈ లంగ్ క్యాన్సర్ అని తెలియగానే వెంటనే వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇది కానీ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లంగ్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది అసలు? మాకు స్మోకింగ్ అలవాటు లేదు, ఎప్పుడు కూడా స్మోకింగ్ కానీ అటువైపు ప్యాసివ్ స్మోకింగ్ కానీ ఎక్స్పోజర్ లేదు ఎవరికి కూడా, ఫ్యామిలీలో కూడా ఎవరికి లేదు, సో అయినా ఎందుకు రావాలి అని అడిగారు. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మనకి ఉన్న బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే లంగ్ క్యాన్సర్ అనేది ఓన్లీ స్మోకర్స్కే వస్తుంది, స్మోకింగ్ చేయకపోతే రాదు అనుకుంటాం. అలా కాదండి, లంగ్ క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు. అదర్ కాజెస్ ఏమవచ్చు అంటే, ఎక్కువగా పొల్యూషన్ ఎక్స్పోజర్ ఉన్నవాళ్ళు, ఎక్కువగా కిచెన్ ఫ్యూయల్ అంటే బయోమాస్ ఫ్యూయల్ అంటాం, కట్టెల పొయ్యి మీద కానీ బొగ్గుల పొయ్యి మీద కానీ, మన చిన్నప్పటి నుంచి చాలామంది మన పెద్దవాళ్ళు కట్టెల పొయ్యి బొగ్గుల పొయ్యి మీద చాలా సంవత్సరాలు పనిచేసి ఉంటారు. అలాంటి వాళ్ళు కానీ, ఫ్యాక్టరీలో ఎక్స్పోజర్, ఎవరన్నా కోల్ ఫ్యాక్టరీ కానీ ఆర్ బర్నింగ్ ఫ్యూయల్, ఎలక్ట్రిసిటీ ఫ్యాక్టరీ, అలాంటి కోల్ ఫ్యాక్టరీస్లో వాటిలో పనిచేసిన వాళ్ళకి కూడా మీకు రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఉంటుంది. సో ఇలా మీరు స్మోకింగ్ చేయకపోయినా కానీ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. లంగ్ క్యాన్సర్ గురించి ఇంకొక మిత్ ఏంటంటే, సో సిమ్టమ్స్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయి అండ్ సిమ్టమ్స్ వినగానే మన క్యాన్సర్ అని సస్పెక్ట్ చేస్తామని అనుకుంటాం. జనరల్గా మనకు సిమ్టమ్స్ చెప్పి ఇబ్బందులు ఉన్నాయి సార్, ఈ ఇబ్బందులు ఉన్నాయి కదా, మీరు చెప్పేసేయండి ఇంకా క్యాన్సర్ ఉందా లేదా అని జనరల్గా అడుగుతారు మనల్ని. కానీ సిమ్టమ్స్ అనేవి క్లియర్గా ఉండవండి. ఎందుకని, లంగ్ క్యాన్సర్ కూడా ఆ 4 సిమ్టమ్స్ అంటే దగ్గు కానీ, కొంచెం దగ్గుతో పాటు రక్తం పడటం కానీ, వెయిట్ లాస్ రావటం కానీ, ఫ్లమ్ రావటం కానీ, ఆయాసం రావటం కానీ, ఛాతి నొప్పి రావటం కానీ, ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి. అంటే మిగతా వాటితో చాలా కండిషన్స్తో ఓవర్లాప్ ఉంటుంది. సో సిమ్టమ్స్ అన్నీ ఎప్పుడు కూడా క్లియర్గా టువర్డ్స్ లంగ్ క్యాన్సర్ లాగా ఉండవు అసలు. సో మనం ఏమనుకుంటాము, సిమ్టమ్స్ చెప్పగానే లంగ్ క్యాన్సర్ లాగా అనిపిస్తుంది అని చెప్పలేము. ఓకేనా? సో ఇంకొక మనకి మిత్ ఏంటంటే, సర్జరీ అంటే ఇంకా అయిపోయింది, లంగ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ సర్జరీ అంటే అసలు ఇంకేం లేదు, సర్జరీ అయిపోతే ఇంకా బయటికి రారు అనుకుంటాం. కానీ లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసిన తర్వాత సర్జరీ అంటే అది ఇంకా చాలా బెటర్ అనే అర్థం. ఎందుకని, ఆ క్యాన్సర్ని కట్ చేసి రిమూవ్ చేసే ప్లాన్ ఉంది అని, అంటే సమ్ వాట్ బెటర్ కంపారిటివ్లీ ఓన్లీ కీమోథెరపీ కానీ అదర్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కన్నా ఇది సర్జరీ బెటర్ అండి. అది ఇంకొకటి లాస్ట్ మిత్ ఏంటంటే, మనము క్యాన్సర్ అని వినగానే, లంగ్ క్యాన్సర్ అని వినగానే ఇమీడియట్ డెత్, ఇంకా అసలు లంగ్ క్యాన్సర్ వస్తే ఇంకా మళ్ళీ మనము బతికే అవకాశం లేదు అనుకుంటాం. కానీ మనము రీసెంట్ టెక్నాలజీస్ అంటే బ్రాంకోస్కోపీ ద్వారా కానీ, డిఫరెంట్ మెథాలిటీస్, ఈబస్ టెక్నిక్ ద్వారా కానీ, ఆర్ కోన్ బీమ్ సిటీ టెక్నిక్ ద్వారా కానీ, రేడియల్ ఈబస్ టెక్నిక్ ద్వారా కానీ, ఇలాంటి అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉపయోగించి లంగ్ క్యాన్సర్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఈ ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల ఏంటి అంటే, స్టేజ్ 1, స్టేజ్ 2 లంగ్ క్యాన్సర్ టైంలో కనుక మనం డిటెక్ట్ చేస్తే వాటిని మనం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. ఓకే అండి, ఇప్పుడు మీకు మిత్స్ క్లారిఫై అయిపోయాయి కదా. మిత్స్ ఏంటి, దానికి పర్ఫెక్ట్ ట్రూత్ ఏంటి అనేది నేను చెప్పేశాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఏ ప్రాబ్లం ఉంటే వార్నింగ్ సైన్స్ లాగా తీసుకోవాలి, ఇమీడియట్గా లంగ్ క్యాన్సర్కి ఎవాల్యుయేషన్ ఎప్పుడు చేయించుకోవాలి అనేది చూద్దాం. ఒకటి, పర్సిస్టెంట్ కాఫ్, మోర్ దెన్ 3 weeks కాఫ్ ఉన్నప్పుడు, దగ్గుతో పాటు మైల్డ్గా కొంచెం రక్తం పడుతున్నప్పుడు, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, మీరు అన్ఇంటెన్షనల్గా మీరేం అనుకోలేదు వెయిట్ లాస్ అవుదామని కానీ వెయిట్ లాస్ అవుతున్నారు దానివల్ల, ఆర్ చెస్ట్ పెయిన్ వస్తుంది, సడన్ చెస్ట్ పెయిన్ వస్తుంది దానివల్ల, ఇంకా ఎక్కడైనా స్కిన్ మీద కానీ ఎక్కడైనా ఎలివేషన్స్, స్వెల్లింగ్స్ వస్తున్నాయి
అన్ఇంటెన్షనల్గా తెలుస్తుంది అంటే. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా వార్నింగ్ సైన్స్ అని చెప్పుకోవాలి. ఇలా కనుక అనిపిస్తే ఇమీడియట్గా లంగ్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి దానికి ఏంటి సొల్యూషన్ అండ్ ఎవాల్యుయేషన్, ఫర్దర్ స్టెప్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనము మిత్స్ అండ్ వార్నింగ్ సైన్స్ రెండు కవర్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే లైఫ్ స్టైల్ ప్రివెన్షన్ స్టెప్స్, ఎలాగ మనము ప్రివెంట్ చేసుకోవచ్చు లంగ్ క్యాన్సర్ రాకుండా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ అండి, అందరికీ తెలిసిందే, స్మోకింగ్ స్టార్ట్ చేయొద్దు. ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే స్టాప్ చేయండి. సెకండ్, అవాయిడ్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు స్మోక్ చేయకపోయినా పక్కన వాళ్ళు స్మోక్ చేసినా కూడా మీరు స్మోక్ చేసినట్టే మీకు కూడా ఈక్వల్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. సెకండ్. థర్డ్ వచ్చేసి డస్ట్ కానీ పొల్యూషన్ కానీ హెవీ పొల్యూటెడ్ ఏరియాస్లో కానీ ఫ్యాక్టరీ ఏరియాస్ని కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అండ్ మెయింటైన్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల కూడా మీరు అవాయిడ్ చేయవచ్చు. సో ఇది మనము ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు లంగ్ క్యాన్సర్ అనేది తెలుసుకోవటం. సో ఫ్రెండ్స్, లంగ్ క్యాన్సర్ ఈజ్ సరౌండెడ్ బై మిత్స్, బట్ సైన్స్ గివ్స్ అస్ ద క్లారిటీ. సో మీకు గనక పర్సిస్టెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి, పర్సిస్టెంట్ కాఫ్ ఉంది, అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ ఉంది అంటే ఇగ్నోర్ చేయొద్దండి. స్పెషలిస్ట్ అడ్వైజ్ తీసుకోవాలి. సో దాంతోపాటు ఈ అవేర్నెస్ అబౌట్ ద లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ కానీ మిత్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో బికాస్ దిస్ అవేర్నెస్ కెన్ సేవ్ ద లైఫ్స్. నమస్తే.